హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి వ్లాగ్స్. ఈరోజు స్వీట్ పొంగల్ని నా స్టైల్లో ఎలా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనం స్వీట్ పొంగల్ రెడీ చేసుకున్నామంటే మార్నింగ్ ఎలా చేసామో అదే విధంగా ఈవినింగ్ కూడా అదే ఫ్రెష్నెస్తో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు టైం తక్కువ ఉన్నప్పుడు అంటే మార్నింగ్ ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కుక్కర్లో. మనము అది ఎలా చేస్తామో చూసేస్తాం రండి. ఈ పొంగల్ రెడీ చేసుకోవడానికి నేను ఫస్ట్ ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో పెసరపప్పు కూడా తీసుకున్నాను. పెసరపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పచ్చిమిరపప్పు ఉంటే కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా తీసుకున్నాక ఫస్ట్ వీటిని 2 or 3 times వాటర్తో బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 hour ఈ రైస్ని పెసరపప్పుని మనం బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నామంటే పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చి 2 glasses తీసుకున్నాం కాబట్టి నేను 4 glasses ఆఫ్ వాటర్ తీసుకొని నేను కుక్కర్లో బాయిల్ చేసేసుకున్నాను. బాయిల్ చేసుకున్నాక ఇలా వచ్చింది. దీన్ని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇంకా ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో 2 glasses అనమాట, అంటే 2 glasses తీసుకున్నాను నేనైతే బెల్లము. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు మన స్టవ్ పైన కరగబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటే చాలు. దీన్ని ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము బెల్లం కరిగే వరకు బాయిల్ చేసుకుని సరిపోతుంది. తర్వాత వచ్చి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం రైస్ ఉంది కదా, దీన్ని స్టవ్ పైన పెట్టుకొని సేమ్ అదే గ్లాస్తో 1 glass ఆఫ్ మిల్క్, ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న పాలన్నమాట, అది దాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నానో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 1 spoon నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి మా ఇంటి నెయ్యి అనమాట. ఈ నెయ్యిని 1 spoon ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నానో. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా బెల్లము వాటర్లో వేసి కరబెట్టుకున్నాం కదా, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా రాళ్ళు ఏదైనా చెత్త ఉంటే పక్కకు తీసేయచ్చు. అందుకని ఇలా టీ ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకొని అందులో బాగా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఆ రైస్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇది మొత్తం రైస్కి అంతా కూడా ఈ బెల్లం అనేది బాగా సరిపోతుంది. మీకు ఇంకా టైట్ కావాలంటే ఇంకోసేపు మనము స్టవ్ పైన ఇలాగ పెట్టుకున్నాక డ్రై అయిపోతుంది. ఇంకా ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు ఉన్నాయి కదా దాన్ని ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసామంటే మనకి ఈ స్వీట్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, క్యాష్యూ నట్స్ యాడ్ చేసామంటే ఇది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం మామూలుగా ఫ్రైడే, ఇప్పుడు శ్రావణ శనివారాలు, శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి కదా, ఇవి నైవేద్యంగా పెట్టడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వితిన్ 15 to 20 minutes మనం ఈ పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టి మన వర్క్ మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్వీట్ పొంగల్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.